అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఇవి బలుసాకండి. ఈ ఆకులు చిన్నగా ఉంటాయి. బలుసుకూర ఆకు రసాన్ని గాయాల మీద రాస్తే గాయాలు తగ్గుతాయండి. వెయిట్ లాస్‌కి కూడా ఈ బలుసుకూర బాగా ఉపయోగపడుతుంది. ఇది నెల్లిగోర ఆకండి. ఇది పెద్దగా ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులకు ఇది చాలా మంచిదండి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెండు ఆకులతో కలిపి ఈ రోజు మనం చారు పెట్టుకుందామండి. ఇవి పల్లెటూరులో దొరుకుతాయండి. వీలైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లిగూర బలుసుకూరలతో చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో చారుకు సరిపడినంత వాటర్ని వేసుకుని నిమ్మకాయ సైజు అంత చింతపండును అందులో వేసి చింతపండు రసాన్ని చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి చారును మరిగించుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న నెల్లిగూర బలుసుకూర ఆకులను వేసుకుని మరిగించుకోవాలి. 1 కప్పు బలుసుకూర ఆకును తీసుకుంటే అరకప్పు నెల్లిగూర ఆకును వేసుకోవాలండి. ఈ చారు ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే ఇందులో రొయ్య పొట్టును కూడా వేసి మరిగించుకోవచ్చు. ఆకులు బాగా ఉడికేంత వరకు చారును మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చారుకి తాలింపు రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు వేసి బాగా కలుపుకొని వేయించాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. చివరిగా కరివేపాకును వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును చారులో వేసుకుందాం. ఈ చారును వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.